హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటివ్ కంటెంట్ ఛానల్ కి. ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో తెలంగాణ డిఎస్సి అండి మ్యారథాన్ పార్ట్ 3. సో దీంట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. అంటే ఇది మీకు రివిజన్ లాగా ఉంటది, ప్రాక్టీస్ ఇప్పటి వరకు చదువుకున్న వాటికి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. మన ఫస్ట్ క్వశ్చన్, గోబర్ గ్యాస్ లోని ముఖ్య ఘటకం. ఆప్షన్స్ చూద్దాం. మీథేన్, బ్యూటేన్, కార్బన్ డైఆక్సైడ్, హీలియం. And the correct answer is option 1, మీథేన్. గోబర్ గ్యాస్ లోని ముఖ్య ఘటకం ఏదంటే మీథేన్ అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, జంతువుల వృక్షాల శిలాజాల వయసును దేంతో కొలుస్తారు? ఆప్షన్స్ చూద్దాం. కార్బన్ డేటింగ్, కోబాల్ట్ డేటింగ్, యురేనియం డేటింగ్ అండ్ నైట్రోజన్ డేటింగ్. జంతువుల వృక్షాల శిలాజాల వయసులను దేంతో కొలుస్తారంటే కార్బన్ డేటింగ్ తో కొలుస్తారండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ అండి, దేశంలోనే తొలి ప్రైవేట్ క్షిపణి ఉపవ్యవస్థ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? తొలి ప్రైవేట్ క్షిపణి ఉపవ్యవస్థ అన్నమాట. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్ అండి. ఇది హైదరాబాద్ లో ప్రారంభించారు. ఆప్షన్ 1 ఇస్ రైట్. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఐక్యరాజ్య సమితికి సాధారణ సభకి అధ్యక్షత వహించిన ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటేనండి విజయలక్ష్మి పండిట్ అండి. ఆప్షన్ 1 ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ చూసుకుందాం. హైదరాబాద్ జిల్లాలో ఆజమాబాద్, కరీంనగర్ జిల్లాలో బసంత నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వాంచ, నెక్స్ట్ నల్గొండ జిల్లాలో వాడపల్లి. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ. మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ మాట అక్కడ ఏర్పాటు చేశారు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అంటే TSCHE వెబ్సైట్ ను ఎన్ని దేశ విదేశ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు? ఆప్షన్స్ చూద్దాం. 24, 26, 22, 27. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 27, 27 అండి. నెక్స్ట్, జియోథర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అనువైన మణికరన్ ఏ రాష్ట్రంలో ఉంది? జియోథర్మల్ విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి అనువైన మణికరన్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే, అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి, హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్, ఏ భారతీయ నగరం 2023 షాంఘై సహకార సంస్థ ఫిల్మోత్సవాన్ని నిర్వహించింది? ఏ భారతీయ నగరం? అండ్ ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి గాంధీనగర్ అండి, గుజరాత్ క్యాపిటల్. సో అది షాంఘై సహకార సంస్థ ఫిల్మోత్సవాన్ని నిర్వహించింది మాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 2023లో స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ కు ఏంటంటే స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వడానికి దిగువ పేర్కొన్న వాటిలో ఏ దేశం సిద్ధంగా ఉంది అంటే ఏది ఓకే చెప్పింది మాట. సో అది ఏదో కాదండి, మన భారతదేశం దానికి ఓకే చెప్పింది మాట. దేనికి? 2023 స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ మాట ఆతిథ్యం ఇవ్వడానికి. ఓకేనండి. కంటెంట్ కనుక నచ్చినట్టయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఇట్లా దేనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి కంపల్సరీ వీడియోని షేర్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. థర్డ్ క్వశ్చన్, నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ముస్సోరీలో గలదు కాగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ గలదు? నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో ఉందండి. అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది? ముస్సోరీ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ లో ఉంటుందండి. సో ఆ కాలేజ్ అనేది ఎక్కడ ఉంటది అనేది ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఎక్కడో కాదు, హైదరాబాద్ లో ఉంటది. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అంటే దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే రామగుండంలో ఉందండి. ఆప్షన్ 2 ఇస్ రైట్. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఇటీవల
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏ దేశాన్ని బ్లాక్ లిస్ట్ లో ఉంచింది? ఏమిటండి అది? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఇది ఏ దేశాన్ని బ్లాక్ లిస్ట్ లో ఉంచిందంటే మనం ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి మయన్మార్ అనే దాన్ని బ్లాక్ లిస్ట్ లో ఉంచింది అన్నమాట. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం AMLAN అంటే అనేమియా ముక్త్ లక్ష్య అభియాన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది? ఇక్కడ ఆప్షన్ చూద్దామండి. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఒడిస్సా అన్నమాట. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా మా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేశారు. నెక్స్ట్, ఏ దేశం నావికా దళం కోసం భారత్ గస్తీ నౌకను తయారు చేసింది? భారత్ ఏం చేసిందండి? నావికా దళం కోసం గస్తీ నౌకను తయారు చేసింది. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ శ్రీలంక అండి. శ్రీలంక కోసం భారత్ తయారు చేసింది మాట. ఆప్షన్ 1 ఇస్ రైట్. 17th క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా తేలియాడే పవన శక్తి ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు? అంటే తేలుతూ ఉంటది అన్నమాట. అది ప్రపంచంలో తొలిసారి అది. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ స్కాట్లాండ్ లో ఉందండి. స్కాట్లాండ్ లో ఏర్పాటు చేశారు. మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డ్ ఏంటండి? ఏ అవార్డ్ ఇది? మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డ్ 2023 కు ఎవరు ఎంపికయ్యారు? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఉత్సా పట్నాయక్. ఈ అవార్డ్స్ కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తు పెట్టుకోండి. 12th క్వశ్చన్ అండి, ఏ రాష్ట్రంలోని మహ్యూ గుహ యునెస్కో గుర్తించబడిన మొదటి భారతీయ జియో హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది? అంటే ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్ అండి. మేఘాలయ రాష్ట్రంలో ఉంది మాట. నెక్స్ట్, షేరే పంజాబ్ అని లాలా లజపత్ రాయ్ను పిలుస్తారు. ఎవరిని పిలుస్తారండి? లాలా లజపత్ రాయ్ని షేరే పంజాబ్ అని పిలుస్తారు. కాగా షేరే కాశ్మీర్ అని ఎవరిని పిలుస్తారు? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 షేక్ అబ్దుల్లా గారినండి. నెక్స్ట్ 7th క్వశ్చన్, భూమధ్య రేఖ, కర్కాటక రేఖ మరియు మకర రేఖలు ఈ ఖండము గుండా పోతున్నాయి. అంటే ఏ కాంటినెంట్ మీద నుంచి భూమధ్య రేఖ, కర్కాటక రేఖ మరియు మకర రేఖలు అంటే ఈక్వేటర్, టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ టాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ 3 రేఖలు మాట ఏ కాంటినెంట్ మీదగా పోతున్నాయి అనేది ఇది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 3 ఆఫ్రికా కాంటినెంట్ మీద నుంచి వెళ్తుంటాయి మాట. నెక్స్ట్ మన 8th క్వశ్చన్ అండి, జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున దేశవ్యాప్తంగా జరుపుకుంటారు? జాతీయ సాంకేతిక దినోత్సవం అన్నమాట. డేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని ఇంపార్టెంట్ డేస్ ని కూడా మీరు రివైజ్ చేసుకొని ఒకసారి వెళ్ళండి. ప్రతి సంవత్సరం ఏ రోజున దేశవ్యాప్తంగా జరుపుకుంటారంటే మే 11 అండి. మే 11న జరుపుకుంటారు. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏంటండి? మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన వ్యక్తి ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ వి కురియన్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సబ్ మెరైన్ ను ఆవిష్కరించినది ఎవరు? తెలుసు కదండి, వాటర్ లోపల డ్రైవ్ చేయడానికి మనం యూజ్ చేసేది సబ్ మెరైన్ మాట. దాన్ని ఎవరు కనుగొన్నారు అనేది క్వశ్చన్ ఇక్కడ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డేవిడ్ బుష్నల్ మాట. డేవిడ్ బుష్నల్. నెక్స్ట్ 8th క్వశ్చన్, టైగ్రిస్, యూఫ్రటీస్ ఎక్కడ నదులు? అంటే ఇవి ఎక్కడి నదులు మాట? టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ మాట. ఓకే, అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అండి, ఈ ఇరాక్ లోని నదులు మాట. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఏ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా మరియు ఏ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా పుస్తకాల రచయిత ఎవరు? అంటే
ఏన్షియంట్ ఇండియా మరియు సౌత్ ఇండియా యొక్క పుస్తకాల రచయిత ఎవరు అనేది క్వశ్చన్ అండి. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అండి, కేఎల్ నీలకంఠ శాస్త్రి గారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ వార్తాపత్రికకు సురవరం ప్రతాప్ రెడ్డి సంపాదకులుగా ఉన్నారు? ఏందండి, ఏ వార్తాపత్రికకు సురవరం ప్రతాప్ రెడ్డి సంపాదకులుగా ఉన్నారు అంటే, అండ్ రైట్ ఆన్సర్ ఇస్ గోల్కొండ పత్రిక అండి. ఏ పత్రిక? గోల్కొండ పత్రిక. 2024లో ఏ దేశం సమ్మర్ ఒలింపిక్స్ ను నిర్వహించనుంది? సో 2024లో ఏ దేశం సమ్మర్ ఒలింపిక్స్ ను నిర్వహించనుందంటే, ఆప్షన్ 1 ఫ్రాన్స్ నిర్వహిస్తుంది అండి సమ్మర్ ఒలింపిక్స్ ను. ఓకే, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2022లో పెద్ద రాష్ట్రాల కేటగిరీ కింద బహుమతిని గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 2 అండి, తెలంగాణ ఇస్ ద రైట్ ఆన్సర్. దేశంలో తొలి కాగిత రహిత ఈ కోర్టు ఏది? ఆప్షన్స్ కలకత్తా హైకోర్ట్, అలహాబాద్ హైకోర్ట్, హైదరాబాద్ హైకోర్ట్, ముంబై హైకోర్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ హైకోర్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలిసారిగా 1913లో రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని నిర్మించింది ఎవరు? ఎప్పుడండి డేట్? 1913లో. అండ్ ఆప్షన్స్ సోహరిబ్ మోడీ, వి శాంతారాం, దండిరాజ్ గోవింద్ ఫాల్కే, కేఎల్ షెహగల్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి దండిరాజ్ గోవింద్ ఫాల్కే, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ రాజేంద్ర ప్రసాద్, అలీ ఖాన్, రామస్వామి పెరియార్, కేఎం మున్షి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి కేఎం మున్షి ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్, ప్రాచీన కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లా ఏ మహా జనపదంలో ఉంది? ఆప్షన్స్ అస్మక, పాంచాల, అంగ, కురు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అస్మక, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ తెలంగాణ జిల్లాలో జాతీయ పెట్టుబడి తయారీ జోన్ NIMZ ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆప్షన్స్ మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 అవుతుందండి, సంగారెడ్డి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2023లో క్రింది వాటిలో ఏది ఉత్తమ చిత్రంగా నిలిచింది? ఆప్షన్స్ చూసుకుందామండి, బదాయిదో, గంగూబాయి కాటియావాడి, కేసరియా, బ్రహ్మాస్త్ర, శివ అండ్ వద్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి గంగూబాయి ఖాటియావాది, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీకి భారత తొలిసారి ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నీ 2023 ఆగస్టు 3 నుంచి 23 వరకు ఎక్కడ జరిగాయి? ఆప్షన్స్ భువనేశ్వర్, చెన్నై, బెంగళూరు, ముంబై. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, చెన్నై. నెక్స్ట్, ఓకే, భారతీయ రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్ గా పనిచేసిన తొలి వ్యక్తి ఎవరు? అంటే ఫస్ట్ ఎవరు గవర్నర్ గా పనిచేశారండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కి? ఆప్షన్స్ సిడి దేశ్ముఖ్, జేమ్స్ టేలర్ అండ్ ఓస్ బోర్న్ స్మిత్, బెనెగల్ రామారావు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 3 అండి, ఓస్ బోర్న్ స్మిత్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా దేనికి డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు కూడా సెషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.